చింత చిగురుకుంటే పులుపు, ఆ ఫ్లేవర్ అబ్బా ఏముంటుందంటే లొట్టలేసుకుంటే తినొచ్చు అనమాట. అంత అద్భుతమైన రుచి ఉంటుంది. పాతకాలం పద్ధతిలో కోడిగుడ్లు చింత చిగురు కర్రీ వండుకుందాం ఈరోజు. పాతకాలం పద్ధతి అంటే ఇంకా మసాలాలు వాడం మనం. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మన పెరట్లోంచి చింత చిగురు కోసుకొచ్చాను. ఇంకా చెట్టుకున్న ముదిరాకులు దూసేస్తూ ఉన్నాం అనుకో, సంవత్సరం మొత్తం మనకి దొరుకుతూనే ఉంటుంది. ఇది మార్కెట్ నుంచి తెచ్చినా లేదా పెరట్లోంచి కోసుకున్నా కూడా 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న చీమలు కంటికి కనిపించినవి ఉంటాయి అనమాట. నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత గాల్లో ఆరబెట్టేసాం అనుకో పొడిగా అయిపోతుంది. అప్పుడు ఈ చింతకుని అరచేతుల్లో వేసుకుని ఇలా నలుపుకున్నామంటే మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గా చేస్తే చాలు. ఇదంతా పొడి చేసి పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత తాలింపులు కూడా ఎక్కువ ఏం పట్టవు. కొద్దిగా జీలకర్ర, ఒక కరివేపాకు రమ్మేసుకుందాం. ఇవి చిటపళ్ళు ఆడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ, అందుకే ఎక్కువ వేసాను అనమాట. ఈ కర్రీలో బాగుంటాయి కూడా. ఇవి కూడా ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా కోసాను, ఎందుకంటే కొంచెం గ్రేవీలా వస్తుంది. ఇవన్నీ ఒకసారి తిప్పేసి మూత పెట్టి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదా మగ్గిద్దాం. మూత తీసి చూద్దాము. ఇది ఒకసారి తిప్పేద్దాం. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అలా చాలు. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం ఏంటంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, దాన్ని బట్టి టేస్ట్ ఇదైనా వేసుకుంటాం. తగినంత ఉప్పు కూడా వేసాము, బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషం పాటు అలా వదిలేద్దాం. దాని తర్వాత వాటర్ పోద్దాం. ఇందులో వాటర్ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టి పులుసు మరిగేదాకా ఉంచుకోవాలన్నమాట. పులుసు మరుగుతూ ఉంది కదా, గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇవి ఘాట్లు పెట్టి వేసుకున్నాం అనుకో, పులిపొది అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీలోకి గుడ్లు అసలు ఫ్రై చేయకూడదు, ఇలాగే బాగుంటాయి. ఇవి వేసుకున్నాం కదా, గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టి ఉడికించేద్దాం. గ్రేవీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. ఈ చింత చిగురు లాస్ట్లోనే వేసుకోవాలి. ముందు తాలింపులో వేసినా లేదంటే కూర మధ్యలో వేసినా కూడా మనకు అంత అనిపించదు. గ్రేవీ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి మొత్తం కలిపెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించామంటే సరిపోద్ది, అంతే. ఇంక ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకెలాంటి పొడులు వాడము. ఓన్లీ మనకి చింతాకు ఫ్లేవర్ తెలియాలి, అందుకని. ఇంకా దీన్ని మాడిఫై చేసామనుకో బోల్డ్ రకాలుగా చేయొచ్చు దీన్ని. ఇంకా పాతకాలం పద్ధతి కాబట్టి సింపుల్గా ఉంటుంది, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఇంకా కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.